పవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే జనరల్గా ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలి, రేపు 33% రిజర్వేషన్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది చట్టసభల్లో. ఈ నేపథ్యంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఒక ఉద్యమ పార్టీలో వచ్చారు, ఆ తర్వాత రాజకీయ పార్టీకి వచ్చారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. అంటే మహిళకు అసలు పక్కనున్న మగవాళ్లతో సమానంగా మహిళ రాజకీయాల్లో రాణించగలుగుతుంది అంటారు? అంటే మిమ్మల్ని చూస్తే అది అడగకూడదు, బట్ ఏంటి ఛాలెంజెస్, ఏంటి మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్? అంటే ఎంతైనా ఎక్కడో ఒక వివక్షత అనేది ఎదురైతేనే ఉంటుంది. మనం ఎంత మీ రంగంలో కూడా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు, సీనియర్ మోస్ట్గా ఉన్నా కూడా. మీకంటే వచ్చిన జూనియరు మగవాడైతే చాలు, ఆయనకు అన్ని కేపబిలిటీస్ ఉన్నట్టుగా యాజమాన్యం ఫీల్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ యూ అని నేను మిమ్మల్ని అనట్లేదు, జస్ట్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం కంపేర్ చేసుకుంటాం. అది ఆ భావజాలం అనేది నరాన కొన్ని వందల ఏళ్ళ నుంచి అదొక వచ్చేసిన భావజాలం. ఈవెన్ మనకు కూడా వస్తుంది, అయ్యో వాళ్ళతో మనం సమానం కాదులేమో అనే ఫీలింగ్ మనకే తగ్గిపోతుంటుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, అది అధిగమించాలనుకున్నా కూడా ఎక్కడో కాడ నుంచి అది మనల్ని ఆ భూతం, మనం తక్కువ, ఉమెన్ తక్కువ అనేది మనకు కొంచెం వస్తూ ఉంటుంది, ఎక్కడో డౌటు. ఇంకా ఎదుటోళ్ళు అయితే ఇంకా ఎంతో గొప్పగా ఎంతో గౌరవంగా ట్రీట్ చేసే మగవాళ్ళు అయితే తప్ప ఆడవాళ్ళని అంత చేయలేరులే, వాళ్ళు ఏం చేయగలుగుతారులే. అవకాశాలు అన్నీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి, చూస్తున్నామా?